తెలుసుకోవాలంటే మనము పసుపు రంగు దీపాలను మనం వీధిలో ఉంటాయి అవి చూస్తూనే ఉంటాము. అయితే వాటిలో మనకు ఏమవుతుంది, వాటికి మనము ఏం చేయాలంటే వర్ణపట మానినితో పరిశీలిస్తే మనకు అతి దగ్గరగా ఉన్న రెండు రేఖలు కనిపిస్తాయి. ఎన్ని రేఖలు? రెండు రేఖలు అనేటివి కనబడతాయి. అయితే ఈ రెండు రేఖలు క్షార మరియు క్షారమృతికలో ఇవి రెండు రేఖలు ఎలక్ట్రాన్ స్పిన్ల యొక్క రెండు రేఖలు అనేటివి మనకు కనబడతాయి. ఈ క్వాంటం సంఖ్య మనకు ఎలక్ట్రాన్స్ యొక్క దృగ్విన్యాసాల గురించి తెలియజేస్తుంది. వేటి గురించి? దృగ్విన్యాసాల గురించి తెలియజేస్తుంది. ఇందులో రెండు రకాల దృగ్విన్యాసాలు ఉంటాయి. మొదటిది సవ్యదిశ, రెండవది అపసవ్య దిశ. ఏంటి స్వారస్? మొదటిది సవ్య దిశ, రెండవది అపసవ్య దిశ. అయితే సవ్య దిశ +1/2 విలువను కలిగి ఉంటుంది, అపసవ్య దిశ -1/2ను కలిగి ఉంటుంది. అయితే స్వారోస్ ఇక్కడ చూడండి, ఈ రేఖలు ఏ విధంగా ధనాత్మకంగా ఉంటే ఏం జరుగుతుంది, ఇక్కడ రెండు సమాంతరంగాను లేదంటే వ్యతిరేకంగాను ఈ రెండు రేఖలు అనేటివి ఉంటాయి. ఏ విధంగా ఉంటే ధనాత్మకమైతే ఈ రెండు రేఖలు ఏ విధంగా ఉంటాయి? రెండు సమాంతరంగాను లేదంటే వ్యతిరేకంగాను ఉంటాయి. అయితే స్పిన్ క్వాంటమ్ సంఖ్యలో ఎలక్ట్రాన్స్ యొక్క పరమాణుల్లో ఒక నిర్దిష్ట హలో ఎవరు స్వారో? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వారో, ఒకసారి డి ఆర్బిటాల్లో పట్టేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను చెప్పరా? డి ఆర్బిటాల స్వారోస్. అయితే డి ఆర్బిటాల్లో మూడు స్వారో. డి ఆర్బిటాల్లో 5 పడతాయి స్వారోస్. అయితే చూడండి స్వారోస్, అయితే ధనాత్మకం అయితే ఇందులో మనకి ఏ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం స్వారోస్? సమాంతరంగాను లేదా రెండు వ్యతిరేకంగాను ఉంటాయని చెప్పుకున్నాము. అయితే స్వారోస్ ఇక్కడ చూడండి ఏమవుతుంది, బహు ఎలక్ట్రాన్లు ఒక పరమాణువులలో ఒక నిర్దిష్ట ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయంటే స్వారోస్, నిర్దిష్టంగా ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనకు ఈ స్పిన్ క్వాంటం సంఖ్య అనేది తెలియజేస్తుంది. ఏంటిది? స్పిన్ క్వాంటం సంఖ్య. అయితే స్వారోస్ ఈ స్పిన్ క్వాంటం సంఖ్యలో వివిధ ఉపకర్పరాల యొక్క ఆకృతులు ఏ విధంగా ఉంటాయంటే స్వారోస్ చూడండి, స్వారోస్ వివిధ ఉపకర్పరాలలో ఆకృతులు. అయితే K = 1, K = L = 2, M అంటే N = 3, N = 4. అయితే ఇవి ఏంటి స్వారోస్? కక్షలు. ఏంటివి? కక్షలు. ఈ కక్షల యొక్క ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయంటే ఆర్బిటాల్స్ చూడండి స్వారోస్, ఇది మొదటి కక్ష, రెండవ కక్ష, మూడవ కక్ష, నాలుగవ కక్ష. అయితే మనం ఏం చెప్పుకున్నాము, ఇందులో 1, ఇందులో 2, ఇందులో SPDF అను ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయని అనుకున్నాం స్వారోస్? 4 ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పుకున్నాము. హలో స్వారో. కాలుతున్న టపాకాయల నుంచి రంగులు ఎలా ఏర్పడతాయి కొంచెం చెప్తారా? హలో స్వారో. స్వారో N = 1 అయితే ఇక్కడ 1 S అని. హలో స్వారో. హలో స్వారో.
కాలుతున్న టపాకాల నుంచి రంగులు ఎలా ఏర్పడతాయనే విషయం చెప్తారా కొంచెం మాకు? నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం స్వారో. కే అంటే మొదటి కక్షలో n=1 అయితే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి స్వారోస్? ఎస్ అనే ఒకే ఒక్క ఆర్బిటాల్ ఉంటుంది. అయితే రెండవ కక్షలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటుంది? ఎస్ పి అనే 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. మూడవ కక్షలో ఎస్ పి డి ఎఫ్ డి అనే 3 కక్షలు ఉంటాయి. హలో స్వారో. I'm studying 10th class. I am from KG Machareddy. సార్ n అయిన గరిష్ట ఆర్బిటాల సంఖ్య ఎంత సార్? ఎంత? n=2 అయిన గరిష్ట ఆర్బిటాల సంఖ్య ఎంత సార్? గరిష్ట ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య. అయితే గరిష్ట ఆర్బిటాల్ యొక్క సంఖ్య ఎంత ఉంటుందంటే స్వారోస్ n=8 ఉంటున్నాయి స్వారోస్. అయితే m అంటే మూడవ కక్షలో n=3 అయితే ఎస్పిడి అనే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి స్వారోస్? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అయితే n అంటే 4వ కక్షలో n=4 అయితే ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి స్వారోస్ ఆర్బిటాల్స్? ఎస్ పి డి ఎఫ్ అను ఎన్ని ఆర్బిటాల్స్? 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. హలో స్వారో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. దిస్ ఈజ్ అనిషా సార్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అయితే అయస్కాంత క్వాంటం సంఖ్యలు ఏంటి, అవి ఎలా వస్తాయి సార్? నెక్స్ట్ 2l+1=1 అయితే m1 ఎంత అవుతుంది? n1 ఏంటి స్వారోస్? ఒకసారి సార్ థ్యాంక్స్. అయితే ఇప్పుడు n1 అంటే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? మొదటి కక్షలో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. n2లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. n3లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. n4లో ఎస్పిడిఎఫ్ అనే 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. అయితే ఇంతసేపు నుంచి మనం క్వాంటం సంఖ్యల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ క్వాంటం సంఖ్యల గురించి మళ్ళీ ఒకసారి మనము రిపీట్ చేసుకుందాం. చూడండి స్వారోస్, క్వాంటం సంఖ్యలు మొదటిది ఏంటి స్వారోస్? ప్రధాన క్వాంటం సంఖ్య. ఏంటి? ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్యలో మనం ఏం తెలుసుకోవాలనుకున్నాం స్వారోస్? ప్రధాన ఉపకల్పన యొక్క పరిమాణం గురించి తెలుపుతుంది. దేని గురించి? ప్రధాన ఉపకల్పన యొక్క పరిమాణం గురించి తెలుపుతుంది. దీన్ని దేనితో సూచిస్తాం అనుకున్నాం స్వారోస్? n సూచిస్తాము. ప్రధాన క్వాంటం సంఖ్య విలువలు ఏంటిది? 1, 2, 3. అయితే ఇవి ధనాత్మకంగా విలువలు అయితే n విలువ పెరిగే కొద్దీ ఆర్బిటాల్స్ విలువ కూడా పెరుగుతుందని మనకు చెప్పుకున్నాం. అయితే అలాగే ఎలక్ట్రాన్స్ సంఖ్య పెరిగితే కేంద్రకానికి ఎలక్ట్రాన్స్కి ఏ విధంగా అవుతుంది? దూరం అనేది పెరుగుతుంది. అయితే n విలువలను 1, 2, 3, 4 విలువల స్థాయిలను మనం వేటితో సూచిస్తామన్నాము? k, l, m, nలతో సూచిస్తామని చెప్పుకున్నాము. అయితే కర్పరాలను ఏ స్థాయి అవి? k, l, m, n. ఇవి ఏంటివి? కర్పరాల యొక్క సంఖ్య. ఇవి n ప్రధాన క్వాంటం సంఖ్యలు ఏంది? 1, 2, 3, 4. అయితే k అంటే మనం ఏం చెప్పుకున్నాం స్వారోస్? n=1. n=1. l అయితే n=2. m అయితే n=3. n అయితే n=4. ఇవి అనేటివి కక్షలు. ఇవేంటివో వాటి యొక్క పరిమాణాలు. నెక్స్ట్ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను మనం ఎల్చే సూచిస్తామని చెప్పుకున్నాం. ఎల్ విలువను 0, 1, 2, 3, 4తో సూచిస్తామని చెప్పుకున్నాం. అలాగే వీటి యొక్క గరిష్ట విలువ ఏమని చెప్పుకున్నాం స్వారోస్? n-1 అని చెప్పుకున్నాం. ప్రతి ఒక్క ఎల్ విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక ఉపకర్పరాల యొక్క ఆకృతి గురించి తెలుపుతుందని చెప్పుకున్నాము. అయితే ఎల్ విలువను సాధారణంగా ఎస్పిడిఎఫ్ సంకేతాలతో సూచిస్తామని చెప్పుకున్నాము. l=0 అయితే n=0 అయితే మనకి ఇప్పుడు వస్తుంది 1 వస్తుంది. 1s అనే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఏ కక్షలో? మొదటి కక్షలో 1s అనే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. 2 అయితే 2s 2p అనే 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3 అయితే 3s 3p 3d అనే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. మళ్ళీ అందులో మనం ఎక్స్ట్రా 4 రాసుకున్నాం. 4 అయితే 4s 4p 4d 4f అనే 4 ఆర్బిటాల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. అయితే స్వారోస్ నెక్స్ట్ ఇంకా ఏంటిది మనకు? అయస్కాంత క్వాంటం సంఖ్య. అయస్కాంత క్వాంటం సంఖ్యలో l అంటే మనం ఏం చెప్పుకున్నాం? 0, 1, 2, 3.
వంటి సంఖ్యలతో మనం చూపిస్తామని చెప్పుకున్నాం. ఉపకర్పరాల యొక్క ఉపకర్పరం అంటే ఏంది స్వరస్ ఇక్కడ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ ఏంది ఎస్ పి డిఎఫ్ అనే ఎన్ని ఆర్బిటాల్స్ స్వరస్ ఇవి 3 ఆర్బిటాల్స్. అయితే ఉపకర్పరాల యొక్క ఆర్బిటల్ సంఖ్య ఎంత? ఎస్ ఆర్బిటల్ సంఖ్య 1, పి ఆర్బిటల్ సంఖ్య 3, డి ఆర్బిటల్ సంఖ్య 5, ఎఫ్ ఆర్బిటల్ సంఖ్య 7. అయితే వీటిని మనము అయస్కాంత క్వాంటం సంఖ్యలో ఏం తెలుసుకోవాలనుకున్నాం స్వారోస్? ఉపకర్పరాలకు రెట్లు ఏముంటాయని చెప్పుకున్నాం, ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం, గరిష్ట ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే గరిష్ట ఎలక్ట్రాన్స్ S=0 అయితే ఆర్బిటల్ సంఖ్య ఎంత అవుతుంది? 1 అవుతుంది. గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2 అవుతుంది. అయితే P అంటే L=1 అయితే ఇందులో ఆర్బిటల్ సంఖ్య 3 ఉంటుంది. గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. అయితే డి అనే ఉపకర్పరంలో L=2 అయితే ఆర్బిటల్ సంఖ్య ఎంత ఉంటుంది స్వరస్? 5 ఉంటుంది. గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 10 ఉంటుంది. ఎఫ్ అనే ఆర్బిటాల్లో L=3 అయితే ఇందులో ఆర్బిటాల్ సంఖ్య 7, వీటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 14. స్పిన్ క్వాంటం సంఖ్యకు వస్తే స్పిన్ క్వాంటం సంఖ్య బహు ఎలక్ట్రాన్లో ఉన్న ఎలక్ట్రాన్ల గురించి తెలుపుతుందని చెప్పుకున్నాం. అయితే చూడండి స్వరస్ కర్పరం L అయితే Kn=1 అయితే కర్పరంలోని ఆర్బిటల్ సంఖ్య ఎంత అవుతుంది? S అవుతుంది. K అయితే SP అనే 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. M అయితే SPDF అనే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. N అయితే SPDF అనే ఆర్బిటాల్స్ ఉంటాయి. అయితే చూడండి స్వరస్ మనం ఇంతసేపు నుంచి ఆర్బిటాల్స్ అంటున్నాం. ఆర్బిటాల్స్ ఎస్ ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది, అంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పి ఆర్బిటాల్ వస్తే పి ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఇవి PX PY PZ అని ఉంటాయి. వాటిని మనం PX PY PZగా ఈ విధంగా సూచిస్తాము. డి ఆర్బిటాల్లో ఇవి డబల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఇవి ఏ విధంగా? DXY అని ఒకటి, DYZ అని ఒకటి, DZX అని ఒకటి, DX² - Y² అని ఒకటి, DXZ² అని ఈ విధంగా ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇవి ఏంటివి? ఎస్ ఆర్బిటాల్ ఒకటి, పి ఆర్బిటాల్ ఒకటి, డి ఆర్బిటాల్. ఇవి ఆర్బిటాల్స్ ఆకృతులు. హలో, ఆర్బిటాల్స్ ఈ విధంగా ఉంటాయి. ఏంటివి చూడండి స్వరస్? ఎస్ ఆర్బిటాల్ ఏ విధంగా ఉంటుంది? గోళాకారంలో ఉంటుంది. పి ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. డి ఆర్బిటాల్ డబల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. థ్యాంక్ యూ.